ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9 టీవీ భక్తి. అందరికీ నమస్కారం. 9 టీవీ భక్తికి స్వాగతం పలుకుతూ ప్రేక్షకుల, వీక్షకుల, పర్యవేక్షకుల సందేహాలు, సమాధానాలు, సమస్యలు, పరిష్కారాలకు సంబంధించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. పూజా మందిరంలో ఎలాంటి విగ్రహాలు ఉండాలి, నియమాలు ఏముండాలి, ఎలాంటి విగ్రహాలు ఉంచకూడదు. సంతోషం. మీరు ఇంతటి పట్టణాల్లో ఉండి కూడా, ఇళ్ళు కట్టుకుంటూ రకరకాల అలవాటు ఉండి కూడా పూజా మందిరాలు కూడా ఇంట్లో పెట్టుకుంటారనమాట. బాగుందండి. పూజా శబ్దానికి అర్థమేంటి తెలుసా అండి? అది మాకు తెలియపోవడం ఏంటండి? స్నానం చేసేసి తలనీళ్ళు పోసేసుకుని తల శుభ్రం చేసుకుని బొట్టెట్టుకుని దీపం తీసేది పూజ కాదమ్మా. పూజ అంటే అది ఒకటే కాదమ్మా, అది ఆరాధన అంటారు. మరి పూజ ఎందుకు ఉపయోగించండి? పూహ జాయతే ఇది పూజ. నువ్వు ఏ దేవుడి కోసం ఇలాంటి ఆరాధన చేసినా నీ మనస్సులో ఉండే సభ్యమైన కోరికలన్నీ కూడా పుడతాయి, పెరుగుతాయి, ఫలితమిస్తాయి. పూహ జాయతే ఇది పూజ. ఇది యజుర్వేదంలో నిర్వచనం. మొట్టమొదటగా మీరు పూజా మందిరాన్ని పరిశుభ్రంగా అట్టే పెట్టండి దయచేసి. అంటే మీరు పెర్ఫ్యూమ్లు ఇలాంటివన్నీ కొట్టేసే చాలండి, అది కాదు. అడుగు పెట్టేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుని శుభ్రంగా పెడుతున్నారా పూజా మందిరంలోకి చూసుకోండి. అశౌచాలు ఉంటాయి, నెలవారీ వచ్చేవి కొందరికి ఉంటాయి, వేరే వాళ్ళకి వచ్చేవి కొందరికి ఉంటాయి. ఇలాంటి ఈ అశౌచాలతో ఉండగా దయచేసి పూజా మందిరంలోకి అడుగు పెట్టకండి. ఇది ఏం దానిదే ఉందండి? భక్తి ప్రధానం ఎలా పెడితే ఉంది? కన్నప్ప వెళ్ళలేదా? శబరింగిలి పెట్టలేదా? వాళ్ళ స్థాయిగా మనం పెడితే బాగానే ఉండేది. దయచేసి ఆ పని చెయ్యకండి. మొదటిది శుభంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అందుకని పూజా మందిరాన్ని చక్కగా ఇప్పుడు అలంకరించండి, శుభ్రంగా ఉంచండి. పూజా మందిరం శుభ్రం చేసేటప్పుడు చీపురు కట్ట వాడకండి దయచేసి. దానికోసం ప్రత్యేకించి ఒక బట్ట, ఒక వస్త్రం పెట్టుకుని దాంతో తుడిచేసి అది తర్వాత నీళ్ళలో జాడించి ఆరబెట్టండి. చీపురు మాత్రం దయచేసి పూజా మందిరంలో వాడకండి. మరి తిరుపతి చోట్ల వాడతారు కదండి, అక్కడ వాడే చీపుళ్ళు ప్రత్యేకమైనవి, అలాంటివి దొరుకుతాయి. కొబ్బరి చీపుళ్ళు అవి వాడాల్సి ఉంటుంది. ఇలా చాలా కథ ఉందండి, దీనికి చెప్పట్లేదు నేను. ఇది ఇక లోపల ఉంచాల్సిన విగ్రహాలు ముందుగా పరిమాణం చెప్తాను. విగ్రహాల సంఖ్య వీలైతే 4 తప్పితే 5 ఉంచండి. అంతకంటే ఎక్కువగా దొరికిన తోటల విగ్రహం తెచ్చేసుకుని అలా పెట్టుకుంటుంటే అదొక ఎగ్జిబిషన్ అయిపోతుంది తప్ప పూజా మందిరం కాదు. ఏం చేత మీకు అప్పుడు డౌట్, మా దగ్గర 15 విగ్రహాలు ఉన్నాయండి, హనుమంతుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, శివుడు. ఏమండి పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టా అంటే అందరికీ ఒక్కొక్క నైవేద్యం పెట్టాలా? మరి విగ్రహాలు ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? ఇలాంటి ప్రమాదాలు వస్తాయి. అంచేత ప్రధానంగా 3 తప్పితే 4, 5 విగ్రహాలు పెట్టుకోండి. విగ్రహాల సైజు ఎంత ఉందో తెలిసిన? బొటనవేలి సైజు తప్పితే 4 అంగుళములు, అంతకు మించి విగ్రహాల సైజు పెట్టుకోవద్దు. విగ్రహం సైజు కనుక 3-4 అంగుళాలు దాటితే శివపురాణం చెప్పింది మహానివేదన చెయ్యాలి అని. మనకు అలాంటి మహానివేదన చేస్తుంటాండి. ఏమిటి మహానివేదన అంటే? గుండె ఆగిపోతుంది వినడానికి. 20 మందికి సరిపడ అన్నం ఉండి దానికి తగ్గట్టుగా 4 కూరలు, 3 పచ్చళ్ళు. శివపురాణంలో ఎందుకు చూడండి, అక్కడ ఆరాధనా విధానం అని చెప్పి ఇంత ఎవరైనా పెడుతున్నామండి. ఏమన్నా అంటే మహానివేదన అయితే కానీ మేము కావి తాగండి. మహానివేదన నువ్వు చేసేది 60 రూపాయలు కూడా పెట్టవు సరిగ్గాను. అలాంటి మాటలు అనకండి, గమనించండి శ్రద్ధగా. అందుకని విగ్రహాల సైజు ఉండాలి 3 అంగుళం నుంచి 6 అంగుళముల లోపల. రెండోది చక్కగా నివేదన చేసుకోవాలి, శుచిగా వెళ్ళాలి. మీరు ఈ మధ్యన చక్రాలు యంత్రాలు ఎక్కువైపోయాయి. అవి తప్పనంటలేదండి, వాటికి ఫలితం ఉంటుంది.
అది ఎక్కడ పెడుతున్నారండి? ఇష్టమైతే గోడకి తగిలిస్తున్నారు, ఇంకెక్కడ పెడుతున్నారు. మరి మీరు ఇన్ని వేలు పోసి చక్రాలు యంత్రాలు కొనుక్కుంటే మీకు నెల తిరగకుండా ఫలితాలు రావాలి. ఏం ఫలితాలు వస్తున్నాయండి? ఇలాంటి చక్రాలు పెట్టుకునే వాళ్ళ ఇళ్లలో ఏం ఫలితాలు ఒకసారి వాళ్ళు కనుక్కోండి. చక్రము కూడా మంచిదే, యంత్రము కూడా మంచిదే. ఒక్కొక్క యంత్రాన్ని వెండి ప్లేట్లో పెట్టాలి, ఒక చక్రాన్ని వెండి గిన్నెలో పెట్టాలి, ఒకటి నీళ్లలోనే ఉంచాలి, ఒకటి నవధాన్యాల్లో ఉంచాలి. ఈ చెప్పేవాళ్ళు ఎవరో చెప్తే బాగుంటుంది, చెప్పటం లేదు వాళ్ళును. ఇదనమాట. దీనికి ఉదాహరణ కావాలండి. శమంతకుని తెచ్చుకున్నాడు సత్రాజిత్తు. సూర్యుడు ఏం చెప్పాడు తెలుసిన? ఇది పూజ గది దాటి రాకూడదు, దాన్ని శుభ్రంగా ఆరాధన చెయ్యి, తేడా వస్తే పీకల మీదకి వస్తుంది అన్నాడు. వాళ్ళ తమ్ముడు ఏం చేశాడండి? అది మెల్ల విసురు వెళ్ళాడు, లేచిపోయాడు. దానివల్ల కృష్ణుడికి చెడ్డ పేరు వచ్చింది, బలరాముడికి కృష్ణుడికి చెడ్డ పేరు వచ్చింది. ఇద్దరు దెబ్బలాడుకున్నారు, సత్రాజిత్తు ప్రాణం పోయింది, సత్యభామికి ఒళ్ళు పొగల మొత్తం వచ్చింది. ఇది చెప్పిందదే గమనించండి. ఇలాంటివే భారతంలో ఇంకో 20 కథలు ఉన్నాయండి. అంచేత యంత్రాలు చక్రాలు తప్పంట లేదమ్మా, వాటి నియమాలు పాటించండి, పెట్టుకోండి. తర్వాత పూజ చేయడం అన్నది ప్రధానంగా మగవాళ్ళు చేయాలి, దానికి సంబంధించిన వస్తువులని ఆడవాళ్ళు సమకూర్చాలి. అంటే వాడు చేయటం లేదండి, మేము చేస్తుంటాము, బాగుంది, చాలా సంతోషం, దానికి కూడా నియమాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు పూజ చేసే ఆడవాళ్ళలో 190 మంది జడ విరబోసుకుని కూర్చుంటారు. తల్లులారా, భర్తకి దూరమైన స్త్రీ జడ విరబోసుకుంటుంది. సుందరకాండలో హనుమంతుడు సీతమ్మను చూసి ఏమని అడిగాడు? ఏమ్మా జడ విరబోసుకున్నావు, మీ ఆయన మీద కోపం వచ్చి లేచి వచ్చావు బయటికి. ఇలాంటి 20 శ్లోకాలు ఉన్నాయి ఇక్కడ. తల్లులారా, ద్రౌపది కూడా మొగుళ్ళ మీద కోపం కొద్దీ జడ విరబోసుకునే పద్దానికి వెళ్ళింది. ఇప్పుడు ఫ్యాషన్ జపాన్ నుంచి వచ్చిన మనకి బాపుడేరు ఇవన్నీ కూడాను. అమ్మా, ఇలాంటివన్నీ కూడా చక్కగా పురాణాల్లోనూ చెప్పారు. ఈ నియమాలు పాటించండి. ఒక ఆయన చేసుకోలేకపోయాడు అనుకోండి, మీరు చెయ్యండి, తప్పేం లేదు. శివలింగములకి కానీ, చక్రములకి కానీ, లేదా శాలిగ్రామాలకు కానీ స్త్రీలు ఆరాధన చేసే విధానం ఈ మధ్యన 20 ఏళ్ళ నుంచి ఎవరు పెడితే వారు మొదలుపెట్టి ఈ మధ్య ఒక చోట అక్కడ దేవాలయం పెట్టేటండి. ఆ వాళ్ళు నెలవారీ రోజులున్న ఆడవాళ్ళు కూడా వెళ్ళి అభిషేకం చేసేచ్చుట. హైదరాబాద్ దగ్గరలో కూడా పెట్టారు పాపం, వాడికి నమస్కారం. ఇలాంటివి చెప్పలేదమ్మా. అంటే దయచేసి శుచిగా ఉండండి. లేదు అయ్యా మేము ఊరు వెళ్తుంటామండి, మీకు కూడా షార్ట్ కట్ చెప్పారు మా వాళ్ళు. ఊరు వెళ్ళేటప్పుడు ఓ 100 గ్రాములు, ఓ 1/4 కిలోను నవధాన్యాలు తెచ్చి ఆ పూజ గదిలో జల్లేయండి. అప్పుడు దీపం పెట్టకపోయినా, నైవేద్యం లేకపోయినా ఏమీ కొంపలంటుకోదు. మళ్ళీ ఊరి నుంచి వచ్చిన తర్వాత అత్తుడి చేసి మళ్ళీ విగ్రహాలకి అభిషేకం చేసి అక్కడ పెట్టుకొని చేసుకోండి. ఇలాంటివి కూడా చెప్పారమ్మా. దేంట్లో చెప్పారు? ఆ పురాణం పేరు చెప్పి భయపడతారు, చదవరుగా మీరు. అదేమిటి? గరుడ పురాణము, నారద పురాణము, పద్మ పురాణం. దాంట్లో పూజ సులభంగా ఎలా చేసుకోవచ్చు, శాస్త్ర పద్ధతిలో ఎలా చేసుకోవచ్చు, ఎవరెవరు ఏ వయసు వాళ్ళు ఎలా చేసుకో అన్నీ చెప్పారమ్మా. ఏమిటో పెద్ద పెద్ద ఉపన్యాసకులు ఉన్నారు, వాళ్ళు ఇలాంటి ప్రచారంలో తెస్తే మంచిది, చేయటం లేదు పాపం వాళ్ళు కూడాను. అది విశేషం. అందుకని ఉందండి జాగ్రత్త. అందుకని కన్నప్ప వాడికి ఏం చదువుకోలేదు, అందుకని రాయి ఉంది అని పూజ అన్నట్టు చేశాడు అంతే. నోట్లో నీళ్ళు తెచ్చేట, ఏమిటంటే గిన్నె మర్చిపోయినాడు. అందులో మనకి శివానందలో శ్లోకం ఉంటుంది. అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కయ్య వండుతూ మాంసం ముక్కని రుచి చూసింది, రుచిగా ఉండదు అని అది పట్టుకుని నైవేద్యం పెట్టాడు పెద్ద మనిషి. మరి కన్ను తీసి ఇచ్చాడు, అంత వ్యక్తి తీయకుందా? ఆలోచించండి. వాడు చేసినట్టు కాదు. శబరి ఎంగిలి పళ్ళు పెట్టలేదు, అంతకుముందు తాను తిని చూచిన పళ్ళు ఆ చెట్లువి, అందుకని ఈ పళ్ళు బాగుంటుంది చెప్పింది. అది తాను అనుభవించి జ్ఞాపకం పెట్టుకుని ఎంగిలి పళ్ళు పెట్టిందని వేరే పురాణాల్లో తెచ్చింది మనకి. వేరే పురాణాలు కాదు, తులసిదాస రామాయణం వీటి నుంచి పట్టుకున్నారు వీళ్ళందరూ కూడా. ఇది పూజా విధానము. మీరు ఏ పూజ చేసినా మీ నోటి వెంట మంచి మాట రావాలి, మీ కళ్ళల్లో ప్రశాంతమైన చూపు రావాలి. పూజలు చేస్తున్నారు ఈ మధ్యని, మేము పూజలు చేస్తామండి ఇలా అహంకారంగా చూసే వాళ్ళు చాలా మందికి ఉంటుంది. అది ఉండకూడదమ్మా. సరదాగా మాట చెప్పి ముగిస్తాను. ఎప్పుడైనా కొంచెం బాగా తెలుసున్న వాళ్ళకి ఆ పురోహితుడిని చూడగానే ఆంజనేయ స్వామి గుళ్ళో పనిచేస్తున్నాడా, వెంకటేశ్వర స్వామి గుళ్ళో పనిచేస్తున్నాడా, కాళికాంబవారి గుళ్ళో పనిచేస్తున్నాడా, సరస్వతి చూడగానే చెప్పేందుకు కొన్ని లక్షణాలు ఉంటాయి. అలా చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది.
ఏమండి బాబు ఏమిటి మీరు దుర్గామార్గులో పనిచేస్తున్నారా అని అడిగాడండి ఆయన. ఎలా గుర్తుపెట్టావయ్యా? తెలుస్తుంది అది గమనించండి. ఇలాంటి గ్రంథాల్లో ఉన్నాయి. అంచేత మీరు ఏ పూజలు చేస్తున్నా మంచి ఫలితాలు కావాలి. మీరు ఎవరైనా ఇబ్బంది పెట్టకూడదు. పూజ చేసేటప్పుడు ఆడాళ్ళు కానీ మగాడు కానీ ఎవరిని తిట్టకండి. ప్రత్యేకించి ఆడవాళ్ళు తిడుతుంటారు పిల్లల్ని. దిక్కుమాల పిల్లలమ్మ పూజ చేసుకోండి, దిక్కుమా అమ్మా నాన్న బతికుండగా దిక్కుమాల వాళ్ళు ఎలాగండి? చెప్పండి వాళ్ళకి, బాబు అల్లరి చేయకండి రా, లేదు వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వండి, మీరు పూజలో కూర్చోండి. ఇంత సుఖంగా చెప్పచ్చండి. దయచేసి ఇది నేను టౌన్లో పుట్టి పెరిగి బీటెక్ పాస్ అయ్యి పుస్తకాలు చదివి చెప్తున్నాను కాదు. పల్లెటూళ్ళల్లో పెరిగిన వాడిని, పెద్దలందరినీ చూసిన వాడిని. అందుకని ఇది చెప్తున్నాను. నమస్కారం.